అందరికీ నమస్తే అండి. నేను హరినాథ్ యాదవ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర విజన్. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 20 నెలలు కావస్తుంది. మంత్రివర్గ విస్తరణ జరగవచ్చు అని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. సబ్జెక్ట్లోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మంత్రివర్గ విస్తరణ అప్పుడా ఇప్పుడా ఎప్పుడా అన్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతూ ఉంది. ఈ మంత్రివర్గ విస్తరణ దాదాపుగా ఇప్పుడే ఉండకపోవచ్చు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎలక్షన్లు ఏప్రిల్ లేదంటే మే నెలలో రావచ్చు. అలాగే రాజ్యసభ 4 సీట్లు ఖాళీ అవుతున్నాయి. అవి కూడా దాదాపుగా జూన్లో భర్తీ కావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పక్కన రాజ్యసభ కావచ్చు, ఇంకో పక్కన స్థానిక సంస్థల ఎలక్షన్లు కావచ్చు. ఇవన్నీ అయిపోయిన తర్వాతనే మనకు మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చు అనేసి ఒక సమాచారం అయితే ఉంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే జూలై లేదా ఆగస్టు నెలలో మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చు అనేది ఇప్పుడున్న ప్రస్తుత సమాచారం. సబ్జెక్ట్లో పోయే ముందు ఫస్ట్ మంత్రివర్గ విస్తరణ ఎవరికి మంత్రి పదవి అవకాశం ఉంటుంది, ఎవరికి మంత్రి పదవి పోవచ్చు అని చెప్పుకుంటే, మంత్రి పదవి ఎవరికి పోవచ్చు అంటే మనము ఉత్తరాంధ్ర నుంచి ఒక మహిళా మంత్రికి మంత్రి పదవి పోయే అవకాశం ఉందని చెప్పుకోవాలి. అలాగే కోస్తా ఆంధ్రాకి వస్తే దాదాపుగా 2 మంత్రి పదవులు పోయే అవకాశం ఉందని కూడా చెప్పుకోవాలి. వాళ్ళు ఎవరు ఏందనేసి లాస్ట్లో చెప్పుకుందాం. ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి, ఇంట్రెస్ట్గా ఉంటుంది సబ్జెక్టు. అలాగే రాయలసీమకు వస్తే దాదాపుగా రాయలసీమలో కూడా 2 మంత్రి పదవులు పోయే అవకాశం ఉంది. అలాగే చెప్పుకుంటూ పోతే నెల్లూరులో కూడా ఒక మంత్రి పదవి పోయే అవకాశం ఉంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎవరికి మంత్రి పదవి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే ఉత్తరాంధ్ర నుంచి కళా వెంకట్రావు గారికి అవకాశం ఉందని చెప్పుకోవాలి. అలాగే పల్లా శ్రీనివాసరావు గారికి అవకాశం ఉందని చెప్పుకోవాలి. రాయలసీమ నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి అవకాశం ఉండొచ్చు అనేసి ఒక పెద్ద ప్రచారం అయితే సాగుతూ ఉంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దాదాపుగా 8 మందికి మంత్రి పదవి పోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనేసి ఒక పెద్ద ప్రచారం అయితే సాగుతూ ఉంది. అలాగే కొత్త వారికి కూడా దాదాపుగా కోస్తాంధ్ర నుంచి ఒక 2, అలాగే ఉత్తరాంధ్ర నుంచి ఒక 2, రాయలసీమ నుంచి ఒక 2, నెల్లూరు, కృష్ణా, గుంటూరు నుంచి ఒకరిని దాదాపుగా తీసుకునే అవకాశం అయితే ఉంది. 8 నుంచి 10 మందికి కొత్త మంత్రివర్గ విస్తరణలో అవకాశాలు ఉండొచ్చు. దాదాపుగా 8 మందికి అయితే మంత్రివర్గ విస్తరణలో ఇప్పటికైతే చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. మంత్రి పదవి నుంచి తప్పించే వారిలో కొంతమంది పేర్లు, వీరిలో దాదాపుగా 70-80% వీరి పేర్లు అయితే మంత్రి పదవి పోయే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. వారిలో ఫరూక్ గారు ఒకరు, అలాగే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఒకరు, గుమ్మడి సంధ్యారాణి గారు ఒకరు, అలాగే కొండపల్లి శ్రీనివాస్ గారు ఒకరు, అలాగే వాసంశెట్టి సుభాష్ గారు ఒకరు, అలాగే ఆనం రామనారాయణ రెడ్డి గారు ఒకరు, కొలుసు పార్సారథి గారు ఒకరు, అలాగే జనసేన నుంచి కందుల దుర్గేష్ గారు. ఈ విధంగా దాదాపుగా 8 నుంచి 10 మంది పేర్లు అయితే మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి వారు వీళ్ళు. అలాగే చెప్పుకుంటూ పోతే జనసేన నుంచి తప్పించబోయే పేర్లలో ఒకవేళ అవకాశం ఉండి కొత్త వారికి అవకాశం ఇస్తే, జనసేన నుంచి అవకాశం ఇస్తే కొనతాల రామకృష్ణ గారికి అవకాశం ఇవ్వచ్చు అనేసి ఒక ప్రచారం అయితే సాగుతూ ఉంది. ఒకవేళ లేదు అంటే ఒకవేళ నాగబాబు గారి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు ఒక సమాచారం. ఇక బీజేపీ నుంచి మాట్లాడుకుంటే ఇప్పుడున్నటువంటి సత్యకుమార్ యాదవ్ గారిని అయితే అలాగే కొనసాగించవచ్చు. అయితే శాఖల మార్పు అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఈ విధంగా కూటమిలో దాదాపుగా జూలై, ఆగస్టు ఈ నెలలో మంత్రివర్గ విస్తరణ జరగవచ్చు. వీరిలో ఇప్పుడు చెప్పిన పేర్లలో అందరిలో దాదాపుగా 70-80% అయితే మంత్రి పదవి పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందరూ అని చెప్పలేము,
ఎందుకంటే వీళ్ళ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పేర్లు ఇవి. కొత్త వారికైతే అవకాశాలు ఎగ్జాక్ట్గా వీళ్ళే అనేసి పేర్లు చెప్పలేము. ఎందుకంటే పేర్లు చివరి నిమిషం వరకు కూడా మంత్రివర్గ విస్తరణలో చివరి నిమిషంలో కూడా ఎవరి పేర్లు అనేది కేవలము అధినేతల వారి దగ్గరే ఉంటాయి. కాబట్టి మనము ఏరియా వైజ్ చెప్పుకుంటే కోస్తాంధ్ర నుంచి ఇద్దరు, అలాగే ఉత్తరాంధ్ర నుంచి ఒక ఇద్దరు, రాయలసీమ నుంచి ఒక ఇద్దరు, అలాగే నెల్లూరు, కృష్ణ, గుంటూరులో ఒకరు అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మంత్రివర్గ విస్తరణ జూలై లేదా ఆగస్టులో ఉండొచ్చు అనేసి మనకున్న సమాచారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.